సార్ నమస్తే సార్ రాంప్రసాద్ గారు. నమస్తే సార్ రాంప్రసాద్ గారు, రీసెంట్గా ఒక బిజినెస్ ఆర్టికల్లో ఒక టాపిక్ ఒకటి చదివాను. భారతదేశంలో చాలామంది సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు పేదరికంలో బ్రతుకుతున్నారంట. అదేవిధంగా చనిపోయేటప్పుడు ధనవంతులుగా చనిపోతున్నారంట. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో, ఈ టాపిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. సో మరి నేను చదివిన ఆ టాపిక్ గురించి మీ ద్వారా కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తప్పకుండా విష్ణు గారు, ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్ అయినా, యంగ్ ఏజ్ అయినా, దిస్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్ లివింగ్ పూర్ డయింగ్ రిచ్. ఇదొక దౌర్భాగ్యం. ఓకే, ఇది ఎక్కువగా సంభవించేది సీనియర్ సిటిజన్స్లో. ఎక్కువగా జరుగుతుంది. అంటే జీవితకాలంలో ఏ రోజు మంచిగా బ్రతకకుండా ఆస్తులు కూడబెట్టి అలాగే వదిలేస్తే అది డయింగ్ రిచ్. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మీకున్న అసెట్స్లో క్యాష్ ఫ్లో ఉండదో, వాటి నుంచి అంటే ఒక ఇన్కమ్ ఉండదు. ఆస్తులు ఉంటాయి కోట్లలో, వాటి నుంచి ఇన్కమ్ ఉండదు. మరి అప్పుడు మీరు ఎలా బ్రతుకుతారు? ఈరోజు మీరు ఎలా బ్రతుకుతారు అనేది మీకున్న ఆస్తులను బట్టి కాదు, మీకున్న ఆదాయాన్ని బట్టి మీ లైఫ్ స్టైల్ డిసైడ్ అవుతుంది. మన వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ అసెట్స్ అంటే విపరీతమైన ప్రేమ, సెంటిమెంటు, ఎమోషన్స్. ఈ స్థలాలు, పొలాలు, ఇల్లులు పెట్టేసుకుంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక ధైర్యం, భరోసా వస్తుంది. ఏమని? ఈయన అన్నాళ్ళు ఉంటాడు, ఈయన పోయినప్పుడు ఇది మనకే కదా అని. అంతే కదా, అది నిజం. అంతే. ఈ టాపిక్ ఎలా ఉంటుందంటే, డీటెయిల్గా ఓపెన్గా మాట్లాడితే ఇది అంటారు కదా, విడం అంటే పాముకి, కరం అంటే కప్పకి. అలా ఉంటుంది పరిస్థితి. ఇలా చెప్తే మీరు అలా చెప్తారు, మా పేరెంట్స్ అలా కాదంటారు. కానీ అలా కాదు. నిజం ఏంటంటే, వెన్ యూ బికమ్ సీనియర్ సిటిజన్, ఇన్కమ్ లేనప్పుడు ఆ రోజు ఇన్కమే మీ లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తుంది. కానీ మీరు జీవితకాలం పెట్టుకున్న ఆస్తులన్నీ ఏంటి? ఇన్కమ్ ఇవ్వని ఆస్తులు. వాటి నుంచి మనకేమి ఆదాయం రాదు కదా. రాదు. రానప్పుడు ఇంకా లైఫ్ స్టైల్ ఎక్కడ ఉంటుంది? మీరు ఆధారపడాలా, ఆశించాలా పిల్లల నుంచి? వీళ్ళకేమో సెంటిమెంట్, ఎమోషన్ ఎలా ఉంటుంది అంటే, ఇద్దరు అమ్మాయిలను 2 ఇళ్ళు ఇస్తానంటాడు, 2 పొలాలు అంటాడు, 3 అబ్బాయిలను 3కి ఇస్తానంటాడు. ఇదే కాదన్నట్టు 60 ఏళ్ళు వచ్చాక రిటైర్మెంట్ అప్పుడు మన వాళ్ళకి ఏమి ఇచ్చా, మన వాళ్ళకి ఏమి ఇస్తానంటే అసలు ఈయనకేం ఉంచుకుంటాడు. ఇవ్వద్దని చెప్పట్లా. మీకు సరిపడా మీరు తినగలిగంత ఆదాయ మార్గాలు పెట్టుకొని, ఆ ఎక్కువగా ఉన్నది మీరు ఉన్నప్పుడు ఇచ్చేయండి. దానివల్ల మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. మీరు పోయినాక వచ్చే దానివల్ల రెస్పెక్ట్ ఉండదు. ఇప్పుడు 10 కోట్ల ఆస్తి కూడబెట్టాడు, ఆస్తి ఉంది కానీ ఆదాయం లేదు. మరి ఆయన బ్రతకలా గొప్పగా ఉంటుంది? అంతే కదా. అలాగే బ్రతకాలి. పోయాక మరి 10 కోట్లు మిగిలిచ్చాడు కదా అంటే ఈజ్ రిచ్. ఎప్పుడు? పోయినప్పుడు. ఉన్నంతకాలం బ్రతకేంటి? 10,000 ఎలా బ్రతకాలి? నెల ఎలా మెడిసిన్స్ ఎలా తీసుకోవాలి? ఉంటాయి కోట్లు ఆస్తి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకుందాం అంటే ఇంకేంటి? అది ఆయన చేయాల్సిన పని కాదు కదా. లేని వాళ్ళ విషయం ఓకే, ఎనీవే. బట్ ఉన్న వాళ్ళు ఎందుకు అలా బ్రతకాలి? చాలా మంది నేను కూడా చూస్తుంటాను, స్థలాలు, పొలాలు ఉంటాయి, ఊర్లో పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు సరైన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోరు. ఒక 2-3 సంవత్సరాలు మంచం మీద కూడా అల్లాడుతూ ఉంటారు. అదే మీకు ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, లివింగ్ పూర్ కాకుండా లివింగ్ డీసెంటర్, మంచి బ్రతకంటే పెన్షనర్స్ దగ్గర కనపడుతుంది. ఒక 70 ఏళ్ల వయసులో ఉన్న పెన్షనర్కి, పెన్షన్ లేని అతనికి కూర్చుంటే చెప్పవచ్చు ఎవరు పెన్షనర్ కాదు. వాళ్ళ డ్రెస్అప్లో చెప్పవచ్చు, వాళ్ళ మాటల్లో చెప్పవచ్చు, వాళ్ళ నడకలో చెప్పవచ్చు. ఆ కాన్ఫిడెన్స్ ఏమవుద్దంటే, పెన్షన్ అంటే ఆయన ఎవరి మీద ఆధారపడలేడు. పెన్షన్ వస్తే ఏమవుద్ది? ఇప్పుడు చాలామంది పెన్షన్స్ 60-70 వేలు ఉన్నాయి ఈరోజు. 72-75 ఏళ్ళ వయసులో ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఆయన 60 వేలు ఖర్చు పెట్టడం కష్టం కదా. అంటే ఆయనకున్న ప్రెజర్ ఏంటి? డబ్బు ఖర్చు పెట్టడం ఆయనకి ప్రెజర్. నెక్స్ట్ మంత్ పెన్షన్ వచ్చే లోపల ఈ పెన్షన్ ఖాళీ చేయాలి, చేయలేడు, మిగిలిపోద్ది. మిగిలితే అప్పుడు ఎవరికొకరికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా. అప్పుడు ఆయన మీద జనాలకి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ₹1,00,00,000 ఆస్తి కనుక మీరు మనవడికో, మనవరాలకో, కొడుకో వస్తే రెస్పెక్ట్ కన్నా, మీరు మీ జేబు నుంచి 10,000 తీసి ఏదైనా కొనుక్కోమని ఇస్తే వచ్చే రెస్పెక్ట్ చాలా ఎక్కువ. తాతగారి నుంచి ₹1,00,00,000 ఆస్తి వచ్చింది అంటే, మా తాత నాగతే ఎవడికి వస్తుంటాడు. కానీ ఆ తాత వీడికి ఒక సైకిల్ కొనిపెడితే 20,000 పెట్టి, ఒక 4 లక్షల బండి కొనిపెడితే ఆ రెస్పెక్ట్ వేరు. తెలుగులో ఒక మాట ఉంటుంది, ఏమంటారంటే, నీళ్లు పళ్ళ మెరుగు, ఎలాగైతే నీళ్లు పైనుంచి కిందికి వస్తాయి, ప్రేమ కూడా పైనుంచి కిందికి వస్తుంది, కింద నుంచి పైకి వెళ్ళదు. అది ఫ్యాక్ట్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.
అందుకే ఆ ప్రేమను కొనుక్కోవాలి. ఎలా కొనుక్కోవాలి? గిఫ్ట్లు ఇచ్చి కొనుక్కోవాలి. సో గిఫ్ట్లు అంటే మీ దగ్గర ఏమి ఉండాలి? ఆదాయం ఫస్ట్ ఆదాయం ఉండాలి. ఆదాయం ఉండాలి. గిఫ్ట్లు ఇచ్చి సర్ప్రైజ్ రెగ్యులర్ ఆదాయం ఉండాలి. అది ఉన్నప్పుడు అందరూ మీతో ప్రేమగా ఉంటారు. ఆ టైంకి వచ్చి మిమ్మల్ని చూసిన వాళ్ళు, మీతో టైం గడిపిన వాళ్ళకి మీరు ఏదో ఒకటి చేతిలో పెట్టగలుగుతారు. అప్పుడు అందరూ మీ దగ్గరికి వస్తారు. బెల్లం చుట్టూ ఈగలు అంటారు కదా, అలా. అది ఏది నిర్ణయిస్తుంది? మీకున్న ఆస్తులు నిర్ణయిస్తాయా? లేదు. ఇప్పుడు 10 కోట్లు ఆస్తుంది, ఆ కొడుకు 20,000, ఈ కొడుకు 15,000 పంపుతున్నారు. సరిపోయినప్పుడు కూతురు కూడా 10,000 ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఏమనుకుంటారు? పంపకాలు ఎలా చేసుకున్నా ఆలోచిస్తారు. ఒకడికి ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది అంటారు. ఒకడికి 30,000కి మించి ఎందుకు అవుతుంది అంటారు. ఎందుకు అవుతుంది వీళ్ళకి అర్థం కాదు. అక్కడ ఉండి తెలిస్తే అర్థమవుద్ది. మరి ఆయనకి ఖర్చులు ఉంటాయి కదా, రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇచ్చానని చెప్పలేడు. సో కాబట్టి మీకున్న ఆస్తిలో సాధ్యమైనంత మేరకు, కనీసం సగం మేరకన్నా మీ కొరకు పెట్టుకోండి. మీ కొరకు పెట్టుకుని మీరు తీసుకెళ్ళలేరు కదా, మీ కొరకు పెట్టుకోవాలంటే మీ కొరకు వాటిని ఖర్చు చేయండి. ఎప్పుడు పోస్ట్ రిటైర్మెంట్. ఓకే, ఇది సీనియర్ సిటిజన్సే కాదు, ఈవెన్ యంగేజ్లో కూడా వాళ్ళకున్న అసెట్స్ చూసినప్పుడు అసలు నిజానికి వాళ్ళు అంత టెన్షన్ పడి ఉరకాల్సిన అవసరం లేదు. అది అర్థం చేసుకో. 10 కోట్ల స్థలాలు ఉన్నాయి సార్, కానీ ఈ నెల జీతం 60,000 వస్తేనే బ్రతకడం అంటే ఎలా? ఎవరి కొరకు 10 కోట్లు? ఎవరి కొరకు 10 కోట్లు? ఇంకొంతమందిని చూస్తుంటారు, కనీసం కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా తిరుగుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో చూస్తే కాళ్ళకి చెప్పులు ఉండవు, సరైన చాలా ఉంటాయి, చాలా అటైర్ ఉండదు. చాలా మందిని కలిసాం. వీఆర్ నాట్ సపోజ్ టు డిస్క్లోజ్. చూస్తుంటాం మనం బయటకు వెళ్ళినప్పుడు, మన చుట్టూనే ఎక్కడికో వెళ్ళి మళ్ళీ దాని గురించి రీసెర్చ్ ఏం చేయబడలే. మన ఊరు వెళ్తేనో ఇంకెక్కడికి వెళ్తేనో మనకి అన్ని కనిపిస్తుంటాయి. ఇట్లాంటి దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ డిసీజ్. అవును, లివింగ్ పూర్ డైయింగ్ రిచ్. యూ షుడ్ స్పెండ్ యువర్ మనీ. ప్రతి ఒక్కరికి తెలుసు కదా క్లియర్గా, నా పిల్లలకి ఏం చేశాను, ఇంకా అంతా అక్కడితో నా బాధ్యత అయిపోయింది, ఇంకా నేను కూడబెడతాను, ఇస్తాను, అదే చూస్తాను నేను. చాలా మంది పెన్షనర్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వస్తే మా మనవడికి ఏమన్నా చేయాలి సార్ నేను అంటాడు. మనవడికి ఏమన్నా చేయటం ఏంటి సార్? కొడుకు చేయడం అయిపోయినా వాడు వెళ్ళి సార్ యూఎస్ వెళ్ళిపోయాడు సార్, వాడు పలానా స్టేట్లో ఉంటాడు సార్, వాడు ఇండియా వస్తుంటాను కూడా మంచి ఇల్లు కట్టాను సార్ అంటాడు. ఇప్పుడు మా మనవడికి ఏమైనా చేద్దాం చూస్తున్నాను సార్, చెప్పండి సార్ ప్లాన్ అంటాడు. చెయ్యి, కాదంటలా, కానీ నువ్వెంతో ఎప్పుడు అదేనా ఆలోచన? అది చెయ్యి. బట్ నీ గురించి నువ్వు కూడా నీ లైఫ్లో ఎక్కువ ఖర్చు పెట్టు, తిరుగు, నీ ఫ్రెండ్స్ని కలువు, అందరి దగ్గర రెస్పెక్ట్ సంపాదించు. ఆ రెస్పెక్ట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 10 మంది మనం గౌరవిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది కదా. అది రావాలంటే మీరు 10 మందికి ఇచ్చే స్టేజ్లో ఉండాలి. దాన్ని అలాగే అట్టుపెట్టి నేను పోయాక మంచిగా కూడబెట్టానంటే అది ప్రాబ్లం. ఈ ఎమోషన్ తగ్గించుకోవాలి, లిక్విడ్ అసెట్స్ వైపు మూవ్ అవ్వాలి. ఎంతైనా కానీ అది మ్యూచువల్ ఫండ్ అవ్వాల్సిన అవసరం లేదు, స్టాక్ అవసరం లేదు, ఎఫ్డి కావచ్చు, ఆర్డీ కావచ్చు, ఎంఐఎస్ స్కీమ్ కావచ్చు, సీనియర్ సిటిజన్ వయోవందన వాటెవర్ చాలా ఉన్నాయి కదా, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కావచ్చు, ప్రధానమంత్రి వయోవందన స్కీమ్ కావచ్చు. బట్ మీకంటూ ఒక రెగ్యులర్ ఇన్కమ్ రావాలి. ఈ నెల వస్తే ఖర్చులకు డబ్బులు వచ్చేయాలి, నెల రాకముందే ఖర్చులకు డబ్బులు ఉండాలి మీకు, నెక్స్ట్ మంత్కి మళ్ళీ ఉండాలి. అప్పుడు మీ హెల్త్ లెవెల్ వేరు ఉంటుంది. అందుకే నేను ప్రతిసారి కోట్ చేస్తా, పెన్షనర్స్ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. అండ్ ఒక పెన్షనర్ని ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేస్తారు. ఒక పెన్షనర్ ప్రాణానికి విలువ ఎక్కువ. ఎందుకంటే ఆ ప్రాణం పోతే ఆ పెన్షన్ ఆగిపోద్ది. ఆయనకి ₹1,00,000 70,000 పెన్షన్ ఉంటాయి, ఆయన తినగలిగింది 30, మిగిలిన 30 మిగిలిపోతుంది కదా, మరి అది పక్కన వాళ్ళకే కదా. మరి అప్పుడు ఆ ప్రాణం ఉంటే మంచిది కదా, 80 ఏళ్ళు, 85, 90 ఏళ్ళు. అదే ఏ ఆదాయం లేదు, ఖర్చులే ఉన్నాయి, అప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్? అప్పుడు ఏమంటారు తెలుసా, చాలా క్యాజువల్గా చెప్తారు, ఆయన ఇబ్బంది పడటం ఎందుకు, మన ఇబ్బంది పెట్టడం ఎందుకు, జరిగిపోతే బాగుంటుంది కదా, ఇబ్బంది పడకుండా అంటారు. అదే ఒక పెన్షనర్ విషయంలో ఆ మాట రాదు కదా. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డిసీజ్. దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది రియలైజ్ అవుతున్నారు, దే స్టార్టెడ్ బిల్డింగ్ లిక్విడ్ అసెట్స్. నేను చాలామంది సీనియర్ సిటిజన్స్ చూసాను సార్, అంటే 60 తర్వాత రిటైర్ అయిపోయి నెలకు ఒక 50-60 వేలు పెన్షన్ అమౌంట్ వస్తున్నా సరే కాలక్షేపం కోసం ఇంకేదన్నా కొంత పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు చాలా మంది నేను చూశాను. ఓకే, ఏదైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ గానో ఇట్లా కూడా చేస్తుంటారు చాలా మంది. ఓపుకుంటే చేసుకోవచ్చు, ఓపికంటే అలా చేసే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆయన డబ్బు కోసం చేయట్లేదు కదా, అలా దేవుడు సడన్ ఫ్యామిలీస్ హెల్ప్ చేస్తారు, టెంపుల్స్ లో ఏదో ఒకటి రోల్ తీసుకుంటారు. అవునవునవును, వాళ్ళు ఎంత నీట్ గా చేస్తారు, డిసిప్లిన్ గా చేస్తారు, ఎవడు వేలు పట్టి అనుకుంటూ ఉండదు వాళ్ళు చేసే పనిలో, అంత ఎక్స్పీరియన్స్ కదా. అలాగే డబ్బు ఆశించాల్సిన అవసరం లేదు. పెన్షనర్ రూపాయి ఆశించి చేయట్లేదు పని. ఇంకొంతమంది ఏదైనా స్కూల్స్ కాలేజెస్ లో ఫ్యాకల్టీకి వెళ్తుంటారు, ఎంజాయ్ 3 hours 2 hours ఇట్లా ఎంజాయ్, హైలీ డిమాండ్ గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు, గెస్ట్ లెక్చరర్స్. అవునవును, ఎందుకంటే ఆ వయసులో డబ్బు గురించి చేయట్లా, అవును, కానీ డబ్బు వస్తే కూడా వస్తుంది, హ్యాపీనే కదా. అవన్నీ చేయొచ్చు. అవన్నీ ఎప్పుడు చేస్తారు? మీ లైవ్లీహుడ్కి మీరు ఆల్రెడీ ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ పెట్టుకుంటే. పెన్షనర్ విషయంలో మనం పెద్ద వరి అవసరం లేదు సార్, దేర్ పెన్షనర్స్, కానీ వాళ్ళు కూడా మిస్టేక్ చేయడం చూస్తున్నాం.
ఓ చాలా క్లయింట్స్ వస్తారు, అన్నీ మనం ఎక్కడ చెప్పలేం. కానీ ఎస్ ఎస్ ఒక క్లయింట్ వచ్చారు 64 ఇయర్స్, సారీ 67 ఇయర్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ వస్తే మాట్లాడాం. మా చిన్నోడు సరిగ్గా సెట్ కాలేదు, వీడికి వాడికి సమానంగా ఇస్తే పెద్దోడికి కోపం వస్తుంది, వీడికి ఇవ్వడం కొరకు నేను నా ఖర్చులు తగ్గించుకొని నేను ఇంతకుముందు సిగరెట్లు తాగేది మానేసి బీడీలు తాగుతున్నాను అంటే. అంటే టు వాట్ ఎక్స్టెంట్ ఆయన కన్సర్న్ కొడుకు గురించి ఏమీ చెప్పలేవు, ఆయన ప్రయారిటీ కదా. అరే అనిపించింది, అరే 67 ఏళ్ల వయసులో కొడుకు గురించి ఒక తండ్రి తన పెన్షన్ని త్యాగం చేస్తున్నాడు. ఆయన పిల్లలకి ఏంటి సార్ ఏమైనా చేయండి అంటారు, ఆయన పిల్లలకి ఏమైనా చేయాలి సార్, చిన్నోడు పిల్లలు కాడు వెదవ సార్, వాడు పని చేయడు సార్, మా కోడలు చాలా మంచిది సార్, ఏమిచ్చినా ఆమెకి ఇస్తా వాడికి ఇవ్వను సార్, కానీ పెద్దోడు కోపం వస్తుంది సార్ అంటాడు. అంతా వీడికి ఇస్తున్నాను కోపం వస్తుంది సార్, నేను నాకు వచ్చే రెంట్లోనే బతికేస్తాను సార్ 12,000 దాటకుండా నెలకి, నా పెన్షన్ అంతా వీళ్ళకే సార్. మనం అవ్వలేము సార్, అదంటే ఆయన ఇష్టం. కానీ బట్ ఏదైనా సరే ఆస్తులను అలాగే ఉంచి మీకు సరిగా మీకు కోరుకున్నది తినకుండా తిరగకుండా తాగకుండా జీవించడం అయితే తప్పు మన దృష్టిలో. ఇట్స్ అప్ టు ఎవరి నిర్ణయం వాళ్ళది, కానీ ఇది మన ఆలోచన విధానం. ఎమోషన్ తగ్గించుకోవాలి, అంటే ఫిజికల్ అసెట్స్ అంతే, దట్ సాల్వ్స్ ఎవ్రీథింగ్. అదే మనీ ఇప్పుడు 4 కోట్లు ఉంది, 1 కోటి రూపాయలు తీసి బ్యాంకులో వేయండి, నెలకు ఒక 50,000 వస్తుంది, 6% వేసుకోండి చాలు కదా హ్యాపీగా. మీరు తినేదే ఉంది, మీరు ఇంట్రెస్టే తిన్నారు, అసలు అలాగే ఉందిగా, అసలు మీ పిల్లలకే ఉంటుంది, అలా పెట్టుకుంటే ఉత్తమం సార్. నేను ఇంకొన్ని సినారియోస్ చూశాను రాంప్రసాద్ గారు, అంటే కొంచెం విలేజ్ వాతావరణంలో నాకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళే ఒక 5-10 లక్షలు వడ్డీలకు తిప్పుతుంటారు, మళ్ళా 5-10 లక్షలు వడ్డీలు తిప్పుతుంటారు, కానీ కనీసం కాళ్ళకి చెప్పులు ఉండవు, సరైన చొక్కా పంచ కూడా ఉండదు. నాకు అనిపిస్తుంది ఎందుకు 5-10 లక్షలు ఊర్లో వడ్డీలు తిప్పుతుంటారు, తెలిసిన వాళ్ళకి వీళ్ళకి ఇస్తుంటారు, కానీ అసలు వాళ్ళు రూపాయికి ఇచ్చే విలువ ఎక్కువ, లైఫ్ స్టైల్ నిజంగా వాళ్ళ జీవితానికి విలువ తక్కువ, రూపాయికి విలువ ఎక్కువ వాళ్ళ దృష్టిలో. అంటే మరి ఇంట్లో కూడా చెప్తుంటారు, అరే నెలకు 10-15 లక్షలు ఊర్లో వడ్డీలు తిప్పుతున్నాడు, అసలు చూడు ఎలా ఉన్నాడు, అసలు కాలు బాగాలేదంటే చెయ్యి బాగాలేదంటే షుగర్ అంటే కనీసం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోడు, ఎక్కడ డబ్బులు అయిపోతాయి అని 10 లక్షలు వడ్డీలు తిప్పుతున్నాడు ఊర్లో అని చెప్తుంటారు. అంటే ఇవన్నీ రియలిస్టిక్. మనం ఏదైనా ఊరు వెళ్తే మన చుట్టుపక్కల వాళ్ళని చూస్తుంటాం, ఇది ఇబ్బందికరంగా ఉంటాయి సార్, చెప్తే వీడి గురించే చెప్పాలనుకుంటారు పక్కన. అవునవునవును, ఏమి లేదు, బెటర్ అట్లీస్ట్ పెన్షన్ అయితే అద్భుతం. పెన్షన్ కాకపోతే మీకు పెన్షన్ మీరు క్రియేట్ చేసుకోండి, దట్ సాల్వ్స్ ఎవ్రీథింగ్. ఆ పెన్షన్ క్రియేట్ చేసుకుని మిగిలినంతా వాళ్ళకే లేదు, నేను మీ పిల్లలకి ఇవ్వద్దని ఏం చెప్పట్లే, పిల్లలు కదా ఎవరికి ఇస్తారు, కానీ మీ లైఫ్కి ప్రయారిటీ, మిమ్మల్ని మీరు ప్రేమించండి, పిల్లల కన్నా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీకంటూ కాస్త పెట్టుకోండి, ఒక రెగ్యులర్ ఇన్కమ్ పెట్టుకోండి, సొసైటీలో గౌరవప్రదంగా. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒక ఆయన గురించి ఇలా ఉన్నాడని, అంటే మీరు ఆయన ఏం చేస్తున్నారు, ఆయన మీద మీకు గౌరవం లేదు, అదే కదా, ఆ గౌరవాన్ని క్రియేట్ చేసుకునే విధంగా బ్రతకండి. అంటే రిటైర్మెంట్ తర్వాత ఒక 50-60 వేల రూపాయలు పెన్షన్ వస్తుంటే కూడా వాళ్ళకు ఉండే సర్కిల్, వాళ్ళకు ఉండే ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంటుంది. నిద్ర లేచి హ్యాపీగా ఒక తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు, బాగా ఇస్త్రీ చేసిన తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు, మంచి చెప్పులు షూ వేసుకుని అలా బయటకు వెళ్ళి 10 మంది ఫ్రెండ్స్ని కలిసి వస్తుంటారు చాలా మంది. చాలా మంది ఉన్నారు సార్, అంటే చాలా ఎంత కన్సర్న్ ఉంటుంది వాళ్ళకి, ఎంత ఆర్గనైజ్డ్ ఉంటారు. అవును, మంచి ఫ్రెండ్ సర్కిల్, మంచి హై ప్రొఫైల్ పీపుల్ ఉంటారు వాళ్ళ సర్కిల్లో. ప్రొఫైల్ అయినా సరే, ఆ ప్రొఫైల్లో మీరు ఎవరి మీద ఆధారపడకుండా రూపాయి అప్పు లేకుండా మీరు అన్నట్టుగా బ్రతకగలిగితే ఎవడైనా రెస్పెక్ట్ ఇస్తారు. విలేజ్లో ఉండే వాళ్ళకి విలేజ్లో ఒక సెట్, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఎక్కడ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. అది మీకు ఇన్కమ్ ఉంటేనే ఆ రెస్పెక్ట్ మీరు ఈజీగా కలవగలుగుతారు జనాలతో, అది లేని రోజు కలవడం కష్టమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. రైట్ సార్. మన అందరి జీవితాలకు ముడిపడిన ఒక రియలిస్టిక్ టాపిక్ని, మన చుట్టూ ఉన్న కొంతమంది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, లక్షల రూపాయలు కోట్ల రూపాయల ఆస్తులు ఉండి కూడా చివరి రోజుల్లో వాటిని సరైన విధంగా ఖర్చు పెట్టుకోలేక, ఒక మంచి లైఫ్ స్టైల్ని అనుభవించలేక కొంతమంది ఎలా ఉంటారు ఏంటి. ఆస్తులు కూడబెట్టుకోవడం కాదు, ఆ కూడబెట్టిన దాన్ని సరైన టైంలో కూడా మనం దాన్ని ఖర్చు పెట్టుకొని మన లైఫ్ స్టైల్ని చాలా చక్కగా ఉంచుకోవాలనే అంశం గురించి చాలా డీటెయిల్డ్గా, చాలా ఏమంటారు హార్ట్ఫుల్గా, కొంచెం హృదయాన్ని టచ్ చేసే టాపిక్ ఇది. నిజంగా చాలామందికి ఉపయోగపడుతుంది సార్, ఎందుకంటే కోట్లు సంపాదించేసి అలా పెట్టేసి ఉంటారు, అవి ఏం చేద్దామనో ఏంటో అర్థం కాదు. బట్ నిజంగా ఈ వీడియో వాళ్ళకి కనువిప్పు అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. రైట్ అండి, విష్ణు గారు.